అది పచ్చని పొలాలు తోటలతో ప్రశాంతంగా ఉండే పట్టణం. ఆ పట్టణం పరిధిలోని గ్రామాల్లో ఒకరి తర్వాత మరొకరు మాయమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎప్పటికీ తిరిగి రాలేదు. పోలీసులు ఎంత వెతికినా వారి జాడ తెలియలేదు. వేరువేరు స్టేషన్లలో కేసులు నమోదవుతుంటే ఎవరికి వారుగా పోలీసులు విచారణ చేశారు. కానీ వాటిని లింక్ చేయలేదు. చివరకు దొరికిన ఒకే ఒక్క క్లూ ఏం చేసింది? అది తమిళనాడులోని తిరుచి పట్టణం. ఆ ప్రాంతంలో కూతప్పర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. పంట పొలాలు తోటలతో ఆ గ్రామం పచ్చగా ఉండేది. సాధారణంగా పల్లెల్లో ప్రేమలు మామూలుగా ఉండవు. ప్రతి ఒక్కరూ కులం మతంతో సంబంధం లేకుండా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటారు. వారి మధ్య బంధం బలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కూతుప్పర్ అనే గ్రామంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్న సమయంలో 2009వ సంవత్సరం నుండి కొన్ని వింతైన సంఘటనలు జరిగాయి. ఆ గ్రామానికి చెందిన పెరియసామి అనే వ్యక్తి రోజువారీ కూలి. తన కూతురు పెళ్లి కోసం ఇంట్లో కొంత బంగారం దాచాడు. ప్రతిరోజు కష్టపడి పనిచేసే ఆ కూలి ఒకరోజు పనికి వెళ్ళాడు. అలా పనికి వెళ్ళిన ఆ వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. పెరియసామి అదృశ్యం కావడం అతని కుటుంబానికి బంధువులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారు వెంటనే తమకు తెలిసిన స్నేహితులు బంధువులను వాకబు చేశారు. కానీ అతని గురించి ఎవరి దగ్గర సమాచారం లేదు. పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూట టీ కొట్టు దగ్గర కూర్చుని గ్రామస్తులు సంతోషంగా మాట్లాడుకుంటారు. కానీ ఇంత చిన్న గ్రామంలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు అతని కోసం బాగా గాలించారు. కానీ అతని గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. అందువల్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదును తీసుకుని అతని కోసం వెతకడం ప్రారంభించారు. మొదట గ్రామస్తులను, ఆ తర్వాత తోటి కూలీలను, బంధువులను కూడా విచారించారు. అంతా కూడా పెరియసామి ఎక్కడికి వెళ్ళాడో మాకు అస్సలు తెలియదని చెప్పారు. పోలీసులు ఎంత వెతికినా అతని గురించి ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. నెమ్మదిగా ఈ కేసు కోల్డ్ స్టోరేజీ వైపు వెళ్ళింది. ఒక కోల్డ్ కేసును మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఏదైనా క్లూ దొరకాలి. కానీ ఈ కేసులో ఎలాంటి లీడ్ దొరకక ఫైలుకు దుమ్ము పట్టింది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అయితే ఇదే గ్రామానికి చెందిన అర్పుతసామి అనే మరో వ్యక్తి కూడా అదృశ్యమయ్యాడు. పెరియసామి ఎలాగైతే అదృశ్యమయ్యాడో దాదాపు అదే విధంగా ఇతను కూడా కనిపించకుండా పోయాడు. కానీ సమస్య ఏంటంటే ఇతను వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆ కారణంగా ఈ అర్పుతసామి కుటుంబ సభ్యులు వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారు. వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లి మరో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంటే పెరియసామి మిస్సింగ్ కేసు ఒక స్టేషన్లో నమోదైతే అర్పుతసామి మిస్సింగ్ కంప్లైంట్ మరో స్టేషన్లో నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అర్పుతసామి కోసం వెతకడం ప్రారంభించారు. ఉదయం పనికి బయలుదేరిన ఈ అర్పుతసామి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఇక్కడ గందరగోళమైన విషయం ఏంటంటే పోలీసులు ఈ 2 కేసులను లింకు చేయలేదు. ఆ కేసులు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నమోదైనందున 6 నెలల క్రితం పక్క స్టేషన్లో ఎవరో కనిపించకుండా పోయారు కదా, దీనికి దానికి ఏమైనా లింకు ఉండవచ్చా అని పోలీసులు ఆలోచించలేదు. కొన్నాళ్లకు అర్పుతసామి కేసు కూడా పూర్తిగా కోల్డ్ కేసుగా మారిపోయింది. ఆ వ్యక్తికి అసలు ఏమైందో పోలీసులు కనుగొనలేకపోయారు. ఈ 2 వ్యక్తులు అసలు బతికే ఉన్నారా లేదా అనేది ఎవరికీ తెలియదు. మనం ఇప్పటికే ఎన్నో మిస్సింగ్ కేసుల గురించి మన ఛానల్లో చర్చించుకున్నాం. కొంతకాలం తర్వాత కూడా వారు దొరకకపోతే ఆ వ్యక్తి బతికి ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఆ వ్యక్తి స్వయంగా ఇల్లు వదిలి పారిపోతే బతికే అవకాశాలు ఉంటాయి. కానీ ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి నేరానికి పాల్పడి ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా హత్య చేయబడి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 2 కేసుల విషయానికి వస్తే వారు బతికే ఉన్నారా లేదా అనేది తెలియదు. ఒకవేళ వారు హత్య చేయబడిన తర్వాత వారి శవాలు దొరికి ఉంటే ఆ హత్యల తీరును బట్టి ఈ 2 వ్యక్తులను ఒకే వ్యక్తి సీరియల్ కిల్లింగ్లో భాగంగా హత్య చేశాడని నిర్ధారించి ఉండవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఈ 2 వ్యక్తుల గురించి చిన్న సమాచారం కూడా బయటకు రాలేదు. అయితే ఈ 2 వ్యక్తులు కనిపించకుండా పోయిన 1 సంవత్సరం తర్వాత అదే ఊరికి చెందిన కుమరేశన్ అనే 41 ఏళ్ల వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఇక్కడ తేడా ఏంటంటే గతంలో అదృశ్యమైన 2 వ్యక్తులు కూలీలుగా పనిచేసేవారు. కానీ అదృశ్యమైన ఈ 3వ వ్యక్తి కుమరేశన్ ఒక పెద్ద రాజకీయ పార్టీలో ప్రముఖ వ్యక్తి. అతను కౌన్సిలర్ కూడా. కౌన్సిలర్ కాబట్టి ఆ ప్రాంతంలో అతనికి పలుకుబడి ఉండేది. అలాంటి వ్యక్తి అదృశ్యం కావడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు.
అతని భార్య అతని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి అలసిపోయింది. చివరకు తెలిసిన వారిని, పార్టీ సభ్యులను భర్త గురించి అడిగింది. కానీ తమకు తెలియదని వాళ్ళు చెప్పారు. చివరకు అతని భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదును తీసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడంటే అతనికి చాలా మంది శత్రువులు ఉండే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో లేదా సొంత పార్టీలో కూడా శత్రువులు ఉంటారు. పదవుల గొడవలు, గౌరవ మర్యాదల్లో హెచ్చుతగ్గులంటూ ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కోణంలో ఆలోచించి పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు అతనికి ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, అందువల్ల ఏమైనా సమస్య వచ్చిందా అని కూడా దర్యాప్తు చేశారు. కానీ పోలీసులు ఎంత ప్రయత్నించినా నో యూజ్. ఈ కౌన్సిలర్ కుమరేశన్కు ఏమైంది అని పోలీసులు కనుగొనలేకపోయారు. ఈ కేసు కూడా పెండింగ్ లిస్టులోకి వెళ్ళింది. 3 వ్యక్తులు కనిపించకుండా పోయినా వారికి ఏమైందో ఏమీ కనిపెట్టలేకపోయారు. కుమరేశని అదృశ్యమైన కొన్ని నెలల తర్వాత అదే ఊరికి చెందిన విజయ్ విక్టర్ అనే 27 ఏళ్ల యువకుడు కూడా అదృశ్యమయ్యాడు. అతను తన చదువు పూర్తి చేసుకుని స్థానికంగా ఒక ఉద్యోగం చేస్తున్నాడు. హఠాత్తుగా పనికి వెళ్లిన ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతనే వస్తాడని అతని తల్లి ఎదురు చూసింది. ఎంతకీ రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆల్రెడీ 3 వ్యక్తుల విషయంలో ఏం జరిగిందో ఇతని విషయంలో కూడా అదే జరిగింది. సాధారణంగా మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే అతను చివరిగా ఎవరితో వెళ్ళాడు, చివరిగా ఎవరితో మాట్లాడాడు, అతన్ని చివరిగా ఎవరు చూశారు వంటి ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తారు. ఆ ఆధారాలకు అనుగుణంగా దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరి గురించి విచారించినప్పుడు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఈ 4 కేసులు తిరుచి పరిధిలోని 2 పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. సాధారణంగా వరుసగా మిస్సింగ్ కేసులు నమోదైతే ఆ ప్రాంతంలో సీరియల్ కిల్లర్ ఉన్నాడేమో అని అనుమానిస్తారు. సాధారణంగా సీరియల్ కిల్లర్స్కు ఒక ప్యాటర్న్ ఉంటుంది. వారు మహిళలనో, యువతులనో, యువకులనో ఎంచుకుంటారు. వారినే టార్గెట్ చేసి దారుణాలు చేస్తుంటారు. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు 4 వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఇందులో కామన్ విషయం ఏంటంటే ఆ 4 పురుషులే, కానీ వయసులో తేడాలు ఉన్నాయి. ఒకరికి 35 సంవత్సరాలు, మరొకరికి 20 సంవత్సరాలు, ఇంకొకరికి 40 సంవత్సరాలు అంటూ ఉన్నాయి. కాబట్టి ఈ 4 పురుషులైనప్పటికీ ఒక స్పష్టమైన పద్ధతిని గుర్తించలేకపోయారు. అందువల్ల ఈ 4 కేసులను పరిష్కరించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఈ ప్రాంతానికే చెందిన కోకిల అనే 70 ఏళ్ల వృద్ధురాలు మిస్ అయింది. ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న పొలానికి తరచుగా వెళ్ళి వస్తుంటుంది. ఒకరోజు అలా బయటకు వెళ్ళిన కోకిల అనే వృద్ధురాలు కనిపించకుండా పోయింది. మొదట కుటుంబ సభ్యులు, బంధువులు ఏమనుకున్నారంటే ఆమె వృద్ధురాలు కదా, బహుశా ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయిందేమో, లేకపోతే అనారోగ్యం వల్ల ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని అనుకున్నారు. అదే ఉద్దేశంతో చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాతే అంతా ఏమనుకున్నారంటే లేదు, ఆమె అనారోగ్యం వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉండకపోవచ్చు, మిగతా కేసుల్లో లాగే కోకిల కూడా అదృశ్యమైందని భావించారు. వెంటనే 70 ఏళ్ల వృద్ధురాలు కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అసలు తిరుచి ప్రాంతంలో ఏం జరుగుతుందో పోలీసులు అర్థం చేసుకోలేకపోయారు. ఈ 5 కేసులను లింక్ చేయలేకపోయారు. ఒకవేళ వాటిని లింక్ చేసిన ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి ఒకడే అని అనుకున్నా అతను ఎంచుకునే వారికి అస్సలు సంబంధం లేదు. నిజంగా ఈ అదృశ్యాల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఎవరూ ఊహించలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు కనిపించకుండా పోతుంటే తిరుచి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ కనిపించకుండా పోయిన ఈ 5 వ్యక్తులకు ఏమైంది? వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక వారంతట వారే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారా? ఆ మిస్టరీ ఏంటి? తిరుచిలో జరిగిన ట్రూ క్రైమ్ కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఈ మిస్సింగ్ కేసును ఏం చేయాలో తెలియక పోలీసులు సతమతం అవుతున్న సమయంలో ఇదే ఊరికి చెందిన సత్యనాథన్ అనే వ్యక్తి కూడా మిస్ అయ్యాడు. అతని వయసు 45 ఏళ్ళు. అతను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. సాధారణంగా ఎలక్ట్రీషియన్ పని కోసం జనం ఇళ్లకు వెళ్తుంటారు. ఒకరోజు అతని భార్యకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఏమన్నాడంటే, మీ భర్త మా ఇంట్లో పనికి వస్తానని చెప్పాడు, కానీ ఆయన ఇంకా రాలేదేంటి అని అడిగాడు. ఆ తర్వాత ఆమెకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
పని కోసమే బయటకు వెళ్లిన భర్త జనం ఇళ్లకు వెళ్లకుండా ఏం చేస్తున్నాడని ఆమె అనుకుంది. వెంటనే తన భర్తను సంప్రదించడానికి కాల్ చేసింది. కానీ ఫోన్ కలవడం లేదు. ఉదయం పనికి వెళ్తున్నానని చెప్పిన భర్తకు ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె తీవ్ర అయోమయంలో పడింది. రాత్రి కూడా సత్యనాథన్ ఇంటికి తిరిగి రాలేదు. అతని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేదు. మూడో రోజు కూడా అతను ఇంటికి రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అతడు ఉదయం పనికి బయలుదేరిన సమయం నుండి ఏ ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఈ మధ్యలోనే సత్యనాథన్కు ఏదో జరిగి ఉండాలి. పోలీసులు ఎంత ప్రయత్నించినా సత్యనాథన్కు ఏమైందో తెలుసుకోలేకపోయారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. 2015లో తెక్కన అనే 75 ఏళ్ల వృద్ధుడు కూడా కనిపించకుండా పోయాడు. అతని కొడుకు వచ్చి ఫిర్యాదు చేశాడు. సార్, ఎలాగైనా మా నాన్నను కనిపెట్టండి. ఆయన లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ప్రతిరోజు ఆయన నా కలలోకి వస్తున్నాడు. దయచేసి ఆయనను ఎలాగైనా కనిపెట్టండి సార్ అని బతిమిలాడాడు. పోలీసులు అతన్ని చూసి ఇతనికి తండ్రి అంటే ఎంత ప్రేమో అని అనుకున్నారు. 2009 నుండి 2016 వరకు తిరుచి పరిధిలో 7 వ్యక్తులు కనిపించకుండా పోయారు. కానీ కనిపించకుండా పోయిన వ్యక్తులు ఏమయ్యారో కూడా తెలియక పోలీసులు గ్రామస్తులు షాక్కు గురయ్యారు. నిజానికి గ్రామంలో తప్పిపోయిన వ్యక్తులను కనుగొనడం చాలా సులభం. ఎందుకంటే మోటివ్ స్పష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి కనిపించకుండా పోతే వారి నేపథ్యాన్ని చెక్ చేయడం సులభం. ఏదైనా ఆస్తి వివాదం ఉందా, లేదా అమ్మాయితో సమస్య ఉందా, లేదా భార్యతో గొడవ ఉందా అని పరిశీలిస్తారు. దాని ఆధారంగా వారిని సులభంగా కనుగొనవచ్చు. కానీ కనిపించకుండా పోయిన ఈ 7 వ్యక్తుల నేపథ్యాన్ని చెక్ చేసి చూసినప్పుడు పోలీసులు దేనిని లింక్ చేయలేకపోయారు. ఇదే పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే సమయంలో పోలీసులకు ఒక విషయం బాగా తెలుసు. బహుశా ఒక్క వ్యక్తే ఇదంతా చేస్తూ ఉండవచ్చని. ఒకవేళ అదే నిజమైతే ఈ అదృశ్యాలు ఖచ్చితంగా 7 వ్యక్తులతో ఆగవు. ఈ ఊర్లో ఇంకా చాలా మంది మనుషులు కనిపించకుండా పోతారని పోలీసులు ఊహించారు. అయితే తెక్కననే వృద్ధుడు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత, అంటే 2016 సెప్టెంబర్ 7వ తేదీన తంగదురై అనే ఒక ట్యాక్సీ డ్రైవర్ పనికి బయలుదేరాడు. అతని భార్య పేరు వినోదిని. అతను ఆమెతో నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పాడు. అతనికి ఒక బైక్ ఉంది. ఆ బైక్ పైనే ఇంటికి తిరిగి వస్తుంటాడు. అలా 7వ తేదీన అతను పనికి వెళ్ళాడు. కానీ 2-3 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. అతని కోసం ఎంతో ఎదురు చూసిన భార్య చివరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఈ కేసులో పోలీసులకు చిన్న సమాచారం అందింది. అదేంటంటే తంగదురై తీసుకెళ్లిన బైకు ఊరు శివారులోని ఒక చెరువు పక్కన దొరికింది. ఆ బైకు నంబర్ ద్వారా అది తంగదురైది అని కనిపెట్టారు. సాధారణంగా మొదట నేరం చేసేవారు చాలా భయపడతారు. ఒకవేళ పోలీసులు దాన్ని కనిపెట్టలేకపోతే వారి నమ్మకం 2వ నేరం నాటికి పెరుగుతుంది. 3వ నేరం నాటికి అది ఇంకా పెరుగుతుంది. 4వ నేరం చేసేటప్పుడు వారికి అహంకారం పెరుగుతుంది. నేను ఇన్ని నేరాలు చేశాను, నన్నెవరూ పట్టుకోలేరు అనే ఓవర్ కాన్ఫిడెంట్ వస్తుంది. ఇక కంటిన్యూగా నేరాలు చేస్తూనే ఉంటారు. పోలీసులు పట్టుకోకపోతే వారి ధైర్యం తెగింపుగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎంతటి నేరస్తుడైనా ఒక చిన్న తప్పు అయినా చేస్తాడు. ఆ తప్పు వల్లే దొరికిపోతాడు. ఈ కేసు కూడా సరిగ్గా అలాంటిదే. మిగతా నేరాలతో పోలిస్తే ఈ నేరంలో ఉన్న తేడా ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 8 మంది కనిపించకుండా పోయారు. ఒక్క శవం కూడా దొరకలేదు. కానీ తంగదురై అనే వ్యక్తి కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత కృష్ణ సముద్రం అనే చెరువుకు దగ్గరగా ఉన్న ఒక కాలువ దగ్గర దుర్వాసన రావడం మొదలైంది. అక్కడ పనిచేసే రైతులు వాసన తట్టుకోలేక ముక్కులు మూసుకున్నారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు కుక్కలు ఒక గొయ్యి దగ్గర మూగి ఏదో బయటకు తీసి కొరుకుతున్నాయి. పోలీసులు ఆ గొయ్యిని తవ్వి చూస్తే కుళ్ళిపోయిన శవం దొరికింది. అది కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన తంగదురై అనే వ్యక్తి యొక్క డెడ్ బాడీ అని తెలిసింది. ఈ శవం బయటపడడానికి కారణం ఏంటంటే గొయ్యిని లోతు తక్కువగా తవ్వి సరిగా పూడ్చకపోవడమే కారణం. చివరికి తంగదురై అనే ఆ వ్యక్తి కనిపించకుండా పోయి దారుణంగా హత్య చేయబడ్డాడని నిర్ధారణ అయింది. ఈ మొత్తం కేసులో ఇదొక పెద్ద బ్రేక్ త్రూ. ఎందుకంటే ఇప్పటి వరకు నమోదైన ఏ మిస్సింగ్ కేసులోనూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే హంతకుడు చేసిన తప్పేంటంటే ఓవర్ కాన్ఫిడెంట్తో శవాన్ని సరిగ్గా పూడ్చకపోవడమే. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇది హంతకుడి తెగింపు కాదు.
నేను ఏం చేసినా పోలీసులు నన్ను పట్టుకోలేరనే పొగరుతో అతడు ఒక తప్పు చేశాడని పోలీసులు అంచనా వేశారు. హత్య కేసుల్లో లేదా కిడ్నాప్ కేసుల్లో ఎవరు బాధితుడి ఫోన్ను అస్సలు వాడరు. మొబైల్ ట్రాకింగ్ అనేది ఎంక్వైరీలో బేసిక్ విషయం. బాధితుల ఫోన్ను ఉపయోగిస్తే మరుసటి క్షణంలోనే పోలీసులు లొకేషన్ను సులభంగా కనిపెడతారు. కానీ తంగదురైని హత్య చేసిన హంతకుడు ఇంకా అతని ఫోన్ను వాడుతూనే ఉన్నాడు. కంటిన్యూగా ఫోన్ను వాడడం వల్ల పోలీసులు లొకేషన్ను ట్రాక్ చేశారు. అది కూతప్పర్ అనే గ్రామంలోనే చూపించింది. వెంటనే పోలీసులు ఆ లొకేషన్కు వెళ్లారు. చివరికి తంగదురై ఫోన్ను పట్టుకుని ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సప్పాని. సప్పాని నేపథ్యాన్ని చెక్ చేసినప్పుడు అతను కూతప్పర్ అనే గ్రామంలో పెయింటర్గా పనిచేస్తున్నాడని తేలింది. అయితే కొంతకాలం క్రితమే అతని తండ్రి కనిపించకుండా పోయాడు. అతని తల్లి వయసు 72 ఏళ్ళు. కాబట్టి అతను తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అతనికి ఇప్పటికే పెళ్ళైంది. కానీ వారి మధ్య వచ్చిన విభేదాల వల్ల అతని భార్య అతని నుండి విడిపోయింది. పోలీసులు అతన్ని విచారణ కోసం స్టేషన్కు తీసుకెళ్లారు. హత్యకు గురైన బాధితుడి ఫోన్ ఉన్నంత మాత్రాన అతనే హంతకుడు అయిపోడు. బహుశా హంతకుడు ఫోన్ ఎక్కడైనా పడేసి ఉండవచ్చు. దాన్ని వేరే ఎవరైనా తీసుకుని వాడుతూ ఉండవచ్చు. అందువల్ల అసలు విషయాలు తెలుసుకోవాలని పోలీసులు అనుకున్నారు. అతన్ని పోలీసులు మొదట అడిగిన ప్రశ్న, నీకు ఈ ఫోన్ ఎక్కడ దొరికింది అని. అతను మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఒక పోలీస్ అధికారి అతని వైపు చూస్తూ, ఏయ్, నిన్ను నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు ఉందే అన్నాడు. ఇంతకు ముందు తెక్కననే 75 ఏళ్ల వృద్ధుడు మిస్సింగ్ అని అతని కొడుకు ఫిర్యాదు చేశాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ కొడుకు మరెవరో కాదు, ఈ సప్పాని. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఇదిగో చూడు సప్పాని, ఈ తంగదురై ఫోన్ నీ దగ్గర ఉంది కాబట్టి అతన్ని నువ్వే చంపావు. అందువల్ల నేరాన్ని ఒప్పుకో అని అన్నారు. అతన్ని ఒప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ సప్పాని అనే వ్యక్తి ఈ హత్య చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. యాక్చువల్గా ఈ సప్పాని ఈ కేసు నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎన్నో అబద్ధాలు ఆడొచ్చు. నాకు ఫోన్ దొరికిందని, అందువల్ల దాన్ని వాడుతున్నానని చెబితే అతన్ని అనుమానించడానికి కూడా పోలీసుల దగ్గర ఎలాంటి ఎవిడెన్సులు లేవు. అందువల్ల పోలీసులు అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు అతను చెప్పిన సమాధానం పోలీసులను షాక్కు గురి చేసింది. అవును సార్, మీరు చెబుతున్నది నిజమే. ఈ తంగదురైని చంపింది నేనే అని ఒప్పుకున్నాడు. మరి అతన్ని ఎందుకు చంపావు అని పోలీసులు అడిగారు. సార్, అతని ఒంటిపై 2 తులాల విలువ చేసే బంగారు గొలుసు, ఉంగరం ఉన్నాయి. వాటిని దొంగిలించడానికే నేను అతన్ని చంపాను. ఆ తర్వాత శ్మశానం దగ్గర ఒక గుంత తవ్వి అతన్ని పూర్తి చేశాను అని చెప్పాడు. అప్పుడు పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. తిరుచులో ఇప్పటికే చాలామంది కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఇతను ఒక హత్యను ఒప్పుకున్నాడు. మరి మిగిలిన 7 హత్యలు కూడా ఇతనే చేశాడా అని పోలీసులు ఆలోచించారు. అతని వాలకం చూసి మిగతా వారిని ఇతడు చంపి ఉండడు అని అనుకున్నారు. కానీ అతనే స్వయంగా, సార్, నేను ఈ ఒక్క హత్య చేశానని మీరు అనుకుంటున్నారా? నేను మొత్తం 8 మందిని చంపాను అని చెప్పాడు. సప్పాని మాటలకు పోలీసులు నిర్ఘాంతపోయారు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇతడు సీరియల్ కిల్లరా అని అనుకున్నారు. కానీ అతన్ని చూస్తే నమ్మబుద్ధి కావడం లేదు. ఇతను నిజంగానే వరుస హత్యలు చేశాడా లేక తమను పిచ్చి వాళ్ళని చేస్తున్నాడా అనే అనుమానం పోలీసులకు కలిగింది. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, ఇవన్నీ నేనే చేశానని చెబుతున్నావు కదా, ఒకవేళ నువ్వే వాళ్ళని చంపేసి ఉంటే ఎక్కడో ఒక చోట గుంత తవ్వి పూడ్చిపెట్టి ఉంటావు కదా, మమ్మల్ని ఆ చోటుకు తీసుకువెళ్ళు అన్నారు. రండి సార్, నేను మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తా అని అన్నాడు. మొదట వాళ్ళను తంగదురై డెడ్ బాడీ కనిపించిన చోటుకు దగ్గరలోనే మరో చోటుకు తీసుకెళ్లాడు. సార్, ఇక్కడ తవ్వండి అని అన్నాడు. వాళ్ళు తవ్వినప్పుడు కుళ్ళిపోయిన మనిషి అవశేషాలు దొరికాయి. ఎవరిని చంపి పాతి పెట్టావు అని అడిగితే సత్యనాథన్ అనే ఎలక్ట్రీషియన్ పేరు చెప్పాడు. సార్, ఇప్పుడు నన్ను నమ్ముతున్నారా అని అడిగాడు. అతని మాటలకు పోలీసులు షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఎవరైనా హంతకుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ఇతను మాత్రం తానే చేశానని చెప్పడమే కాకుండా శవాలను కూడా చూపిస్తున్నాడు. మరి మిగిలిన వారి వివరాలు కూడా చెప్పమని అడిగారు. ఆ తర్వాత పోలీసులను షెక్కుపారే అనే గ్రామానికి తీసుకెళ్లాడు. ఆ గ్రామంలోని చెరువు దగ్గర తవ్వమని చెప్పాడు. అక్కడ తవ్వినప్పుడు మరో కుళ్ళిపోయిన శవం దొరికింది. ఇతనెవరు అని అడిగితే కౌన్సిలర్ అని చెప్పాడు. అయితే ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. అప్పుడు అతను చివరిసారిగా వేసుకున్న బట్టల ఆధారంగా అది తన భర్త డెడ్ బాడీనే అని కౌన్సిలర్ భార్య చెప్పింది.
ఆ తర్వాత పోలీసులను ఒట్టన్కాచ్చి అనే ప్రాంతంలోని ఒక మామిడి తోటలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక చోటును చూపిస్తే తవ్వారు. డెడ్ బాడీ అవశేషాలను చూసిన పోలీసులు ఇతనెవరు అని అడిగితే మా నాన్న అని చెప్పాడు. కన్న తండ్రిని కూడా అతడు చంపేసి మామిడి తోటలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత వడక్కు వాసలనే మరో ప్రాంతానికి తీసుకువెళ్ళి ఒక చోట తవ్వమని చెప్పాడు. అక్కడ కనిపించకుండా పోయిన 27 ఏళ్ల యువకుడి శవం దొరికింది. శివంతి కులం అనే ఇంకో ప్రాంతంలో 72 ఏళ్ల వృద్ధురాలి డెడ్ బాడీ దొరికింది. మొత్తం మీద అతను చూపించిన ప్రదేశాల్లో ఇంతకు ముందు కనిపించకుండా పోయిన 6 అవశేషాలు దొరికాయి. కానీ 8 మంది కనిపించకుండా పోయారు కదా, మిగిలిన 2 శవాలు ఎక్కడా ఉన్నాయని పోలీసులు అడిగారు. మొదటగా కనిపించకుండా పోయిన పెరియసామి, అర్పుతసామి అనే 2 శవాల గురించి అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే, సార్ వారిని నేనే చంపాను, కానీ ఆ హత్యలు జరిగి చాలా కాలమైంది. నేను వారిని ఎక్కడ పూడ్చిపెట్టానో నాకు నిజంగా గుర్తులేదు అని చెప్పాడు. అతను చెప్పే మాటల్లో కొంత నిజం ఉన్నట్లు వారికి అనిపించింది. 6 శవాలను చూపించిన వాడికి మిగిలిన 2 చూపించడంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ 6-7 ఏళ్ల క్రితం శవాలను పాతి పెడితే చాలా మార్పులు జరిగి ఉండవచ్చు. ఒక చోట ఏదైనా చెట్టునో పుట్టునో గుర్తు పెట్టుకుని ఉంటే ఇప్పుడు అక్కడ మార్పులు జరిగి ఉండవచ్చు. చెట్టును కొట్టేయడమో భూమిని చదును చేయడమో ఇలా ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు. కాబట్టి అతనికి తెలియకపోవడం వల్ల కనిపించకుండా పోయిన 8 మందిలో 6 శవాలు దొరికాయి. మిగిలిన 2 శవాలు ఇప్పటి వరకు దొరకలేదు. ఈ హత్యలన్నీ సప్పానీనే చేశాడని స్పష్టమైంది. కానీ ఏ కారణం కోసం ఈ హత్యలు చేశాడు? ఎవరైనా ఇన్ని వరుస హత్యలు చేశారంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా. ఆ కారణం ఏంటని పోలీసులు అడిగారు. అప్పుడు సప్పాని ఏం చెప్పాడంటే, సార్ నేను వారిని డబ్బు కోసమే చంపాను. నేను పెయింటర్గా పనిచేస్తున్నాను. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అందుకని నేను ఎవరి దగ్గరనైనా బంగారాన్ని దొంగిలించాలని ప్లాన్ వేసుకుంటాను. మొదటగా ఒకరిని గమనిస్తాను. వారి దగ్గర కనీసం 2-3 తులాల బంగారు నగలు ఉన్నాయా అని చూస్తాను. వారి వేలికి ఉంగరం ఉందా, మెడలో గొలుసు ఉందా అని చెక్ చేస్తాను. ఆ తర్వాత వారిని ఒంటరిగా ఒక చోటుకు తీసుకువెళ్ళి హత్య చేస్తాను. అందుకోసం నా దగ్గర ప్రత్యేకమైన పద్ధతి ఉందని చెప్పాడు. సార్ నేను చాలా కాలంగా గమనిస్తున్న ఒక బాధితుడిని గుర్తించిన తర్వాత వారి బలహీనత ఏంటో తెలుసుకుంటాను. ఆ తర్వాత వారిని కలిసి నేను చాలా పూజలు చేస్తాను. పూజలు చేసి మీ సమస్యలను తొలగించడమే కాకుండా మీకు చాలా డబ్బు వచ్చేలా చేస్తాను అని ఆశ పెట్టే మాటలు మాట్లాడతాను. అప్పుడు వారు నా వలలో పడతారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కొన్ని నిమ్మకాయలతో పూజ చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేస్తాను. చివరగా వారిని నమస్కరించమని చెబుతాను. వారు వంగి నమస్కరిస్తున్నప్పుడు కళ్ళు గట్టిగా మూసుకోమని చెబుతాను. వారు కళ్ళు మూసుకుని నమస్కరిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని వారి తలపై బాదుతాను. అక్కడికక్కడే వారు చనిపోతారు. ఆ తర్వాత దగ్గరలోనే గుంత తవ్వి పూడ్చిపెడతాను. ఇది నా ప్రత్యేకమైన పద్ధతి. ఈ విధంగానే నేను 8 మందిని హత్య చేశాను. వారి బంగారు నగలను దొంగిలించడానికే నేను అలా చేశానని అంతా ఒప్పుకున్నాడు. మరి నీ తండ్రిని ఎందుకు చంపావని అడిగితే, సార్ మా నాన్న ఒక ఉంగరం పెట్టుకునేవాడు. నేను దాన్ని చాలా కాలంగా అడుగుతున్నాను. ఆయన నాకు ఇవ్వనని చెబుతూనే ఉన్నాడు. అందుకని ఒకరోజు ఆయన్ని చంపేసి ఆ ఉంగరాన్ని తీసుకున్నానని చెప్పాడు. ఈ విషయం మా అమ్మకు కూడా తెలియదు అని చెబుతుంటే పోలీసులే కాదు, తిరుచి ప్రజలు కూడా హడలిపోయారు. తిరుచిలో సప్పాని చాలా మందికి తెలుసు. అతను అందరికీ రోజూ కనిపిస్తూనే ఉండేవాడు. అతను ఒక పెయింటర్ కాబట్టి పనుల కోసం అటూ ఇటూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి 8 మందిని ఇంత దారుణంగా హత్య చేశాడంటే ఎవరూ నమ్మలేకపోయారు. అప్పుడు పోలీసులకు పెద్ద అనుమానం కలిగింది. 8 హత్యలు చేసిన నువ్వు దొరకకపోవడానికి కారణమేంటని పోలీసులు అడిగారు. అతను ఏం చెప్పాడంటే, సార్ నేను వరుస హత్యలకు పాల్పడలేదు. 8 మందిని హత్య చేసినప్పటికీ అందుకు 7 సంవత్సరాలు పట్టిందని చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బాధితులంతా తిరుచి ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ వారంతా వేర్వేరు గ్రామాలకు చెందినవారు. ఈ కేసులు వేర్వేరు స్టేషన్లకు లింకు అయ్యేలా చూసుకోవడం వల్లే పోలీసులు చాలా కాలం వరకు ఈ కేసులు కనెక్ట్ చేయలేకపోయారని అతను సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే హత్యలు చేసేవాడు. ఒక్కో హత్యకు కనీసం 3-4 నెలల గ్యాప్ ఉండేది. ఎవరినైనా హత్య చేసిన తర్వాత బంగారు నగలు దొంగిలిస్తాడు.
వాటిని తాకట్టు దుకాణానికి తీసుకెళ్లి నగదు రూపంలో మార్చుకుంటాడు. అవి దొంగిలించిన నగలు అని కొనేవాళ్ళు తక్కువ డబ్బు ఇచ్చేవారు. అతను ఆ డబ్బును తీసుకుని ఎంజాయ్ చేసేవాడు. కానీ వెంటనే మరొకరిని హత్య చేయకపోయేవాడు. ఆ డబ్బును దగ్గర పెట్టుకుని కొంత ఖర్చు చేసేవాడు. ఈ మధ్యలో పెయింటింగ్ పని కూడా చేసేవాడు. ఎప్పుడైతే డబ్బు అయిపోతుందో లేదా డబ్బు అవసరమవుతుందో వెంటనే మరో బాధితుడిని ఎంచుకునేవాడు. ఇదే పద్ధతిలో హత్యలు చేశాడు. పూజల పేరుతో నమ్మించి హత్య చేసిన తర్వాత అక్కడే పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లు ఊరిలోకి వచ్చేవాడు. సప్పాని అనేవాడు 8 మందిని హత్య చేసినట్లు స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ దానికి ఆధారం ఏంటి? అతను హత్య చేస్తుండగా ఎవరైనా చూసారా? ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా? ఫోరెన్సిక్ ఆధారం ఉందా? ఇవేమీ లేవు. ఒకవేళ మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఇలా ఒప్పుకుంటే శిక్షలు పడతాయా అంటే అసలు పడవు. కోర్టులో అతడే ఈ నేరాలు చేశాడని పోలీసులు నిరూపించాలి. అందువల్ల ఈ కేసును విచారణకు తీసుకెళ్లే ముందు సపానికి వ్యతిరేకంగా 3 ముఖ్యమైన ఆధారాలను సిద్ధం చేశారు. ఒకటేంటంటే లాస్ట్ సీన్ థియరీ, అంటే చివరిగా కలిసి కనిపించిన సిద్ధాంతం. ఒక వ్యక్తి కనిపించకుండా పోయి అతను హత్యకు గురయ్యాడని భావిస్తే అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి గురించి దర్యాప్తు చేయడం అన్నమాట. ఈ 8 మంది విషయంలో ఈ లాస్ట్ సీన్ థియరీ ప్రకారం చూస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చివరి సమయంలో సపానీతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఇక రెండోది భౌతిక ఆధారాలు. హంతకుడికి మాత్రమే తెలిసిన ఒక విషయాన్ని అతను బయటపెట్టాడు. అతను ఏం బయట పెట్టాడంటే ఆ 8 మందిలో 6 శవాలు ఎక్కడ ఉన్నాయో అతను చూపించాడు. ఇప్పటి వరకు ఎవరూ ఆ పాతిపెట్టిన శవాలను కనుక్కోలేకపోయారు. అతను చెప్పి ఉండకపోతే ఆ విషయం కూడా తెలిసే అవకాశమే లేదు. కాబట్టి కేవలం హంతకుడికి మాత్రమే తెలిసిన ఒక విషయాన్ని అతను బయట పెట్టాడు. ఆ కారణంగానే శవాలను బయటకు తీశారు. దీన్ని ఈ కేసులో చాలా ముఖ్యమైన ఆధారంగా భావించారు. మూడోది అతను ఇచ్చిన అంగీకారం. ఈ ఆధారాలతో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. సప్పానీకి వ్యతిరేకంగా 40 మందికి పైగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. అయితే మరో ముఖ్యమైన ఆధారం ఏంటంటే దొంగిలించిన నగలు. బాధితులను చంపి వారిని పూడ్చిపెట్టిన తర్వాత వారి నుండి నగలను దొంగిలించాడు. ఆపై వాటిని తాకట్టు దుకాణానికి తీసుకెళ్లి డబ్బులు తీసుకున్నాడు. అతను దాదాపు 7 సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాడు. అతను ఇచ్చిన నగలను షాపు వాళ్ళు కరిగించి కొత్త నగలను తయారు చేసి ఉంటారు. అందువల్ల అతను బాధితుల నుండి ఆ నగలను దొంగిలించాడని నిరూపించడం సాధ్యం కాలేదు. కానీ ఆ యజమాని ఏం చేశాడంటే సప్పాని నగలు తెచ్చి ఇచ్చినప్పుడు బుక్కులో కరెక్ట్గా తేదీ, సమయం, ఎంత బంగారం, ఎన్ని డబ్బులు ఇచ్చాడనేది రాసుకున్నాడు. ఆ రికార్డులను కరెక్ట్గా మెయింటైన్ చేశాడు. అతను ఒక హత్య చేసిన వెంటనే ఆ నగలను అక్కడ అప్పగించినట్లు ఆ రికార్డులు చెబుతున్నాయి. ఆ డేటా పోలీసులు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ 8 హత్యలు జరిగిన మరుసటి రోజే అతను వెళ్ళి తాకట్టు షాపులో బంగారాన్ని ఇచ్చాడు. 8 మంది కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఫిర్యాదులు చేశారో ఆ మరుసటి రోజే అతను తాకట్టు దుకాణంలో బంగారం ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. పోలీసులు వీటన్నింటినీ కరెక్ట్గా లింక్ చేయగలిగారు. ఈ తాకట్టు దుకాణం యజమాని రికార్డులు మెయింటైన్ చేయడం అనేది ఈ కేసుకు చాలా ఉపయోగపడింది. అయితే కేసు విచారణ ఎలా జరుగుతుందంటే 8 మందిని హత్య చేస్తే అన్నింటినీ కలిపి ఒకేసారి శిక్ష పడదు. ప్రతి హత్యకు వేరువేరుగా విచారణ జరుగుతుంది. కొన్ని కేసుల్లో నేరం నిరూపితం కావచ్చు, కొన్ని కేసుల్లో నేరం చేయనట్లు కూడా తేలవచ్చు. ఇప్పుడు సపాని అనే సీరియల్ కిల్లర్ 8 కేసులను ఎదుర్కొంటున్నప్పుడు విచారణ తర్వాత వారు 4 కేసుల్లో దోషిగా తేలవచ్చు. మరో 4 కేసుల్లో నిర్దోషిగా కూడా బయటపడవచ్చు. కానీ 4 కేసుల్లో దోషిగా తేలితే అతనికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడవచ్చు. కానీ ఈ కేసు విషయానికి వస్తే అతనికి వ్యతిరేకంగా ఫిజికల్ ఎవిడెన్సులు లేవు. కాబట్టి ప్రాసిక్యూటర్ అతనికి శిక్ష వేయించే ఆధారాల కోసం వెతికారు. ఎక్కువ ఆధారాలు ఏ కేసులోనైతే ఉన్నాయో ముందుగా వాటినే కోర్టు ముందుకు తీసుకెళ్లారు. మొదట తంగదురై హత్య కేసు, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ హత్య కేసును ముందుకు తీసుకెళ్లారు. చాలా కాలం విచారణ జరిగింది. చివరకు ఆగస్టు 7, 2023 తేదీన తీర్పు వచ్చింది. కేవలం 2 హత్యల కోసమే ఈ కేసును విచారణకు స్వీకరించారు. ఆ రెండింటిలోనూ సప్పానీనే నేరస్తుడని నిర్ధారణ అయింది. అందువల్ల అతడు ఆ 2 కేసుల్లో బెయిల్ పై బయటకు రాలేకపోయాడు. ఈ కేసుల్లో ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించినందుకు 10 సంవత్సరాల శిక్ష,
దొంగతనానికి మరో 10 సంవత్సరాల శిక్ష, ఆపై బాధితుడిని కిడ్నాప్ చేసినందుకు మరో 10 సంవత్సరాల శిక్ష పడింది. మొత్తం మీద కేవలం ఈ 2 హత్యల కేసులను పరిశీలిస్తే అతను ఇక ఎప్పటికీ జైలు నుండి బయటకు రాలేడు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న మిగిలిన 6 హత్యల కేసుల విచారణ కూడా ఇంకా కొనసాగుతోంది. వాటిలో అతనికి ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం మీద సప్పాని జైలు నుండి బయటకు రావడం అనేది అసాధ్యంలా కనిపిస్తోంది. మొదటి 2-3 హత్యలు జరిగినప్పుడే వేర్వేరు పోలీస్ స్టేషన్ల అధికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుని లాస్ట్ సీన్ థియరీ ఆధారంగా దర్యాప్తు చేసి ఉంటే మిగిలిన వారు ప్రాణాలతో ఉండేవారు. కానీ ఆ కేసులను పేద కుటుంబాలవిగా చూసి కోల్డ్ కేసు అని వదిలేయడం వల్ల హంతకుడికి ధైర్యం పెరిగింది. 2-3 తులాల బంగారం కోసం సప్పాని 8 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కన్న తండ్రి పెట్టుకున్న ఒకే ఒక్క ఉంగరం కోసం అతన్ని కూడా చంపాడు. ఈ కేసులో బాధితులంతా కూడా సప్పాని తమకు బాగా తెలిసినవాడే కదా అనుకుని అతన్ని నమ్మి వెళ్ళి ఉంటారు. పూజలు చేసి సమస్యలు తీరుస్తాడని ఆశించి ఉంటారు. కానీ మూఢనమ్మకాలను ఆధారంగా చేసుకుని ఈ సప్పాని వారిని స్వార్థం కోసం వాడుకున్నాడు. వారి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీశాడు. జీవితంలో ఎంతటి కష్టాలున్నా నీతిగా నిజాయితీగా బతకాలి. పక్కవాడి ఆస్తిని చూసి ఆశపడడం, మోసంతో ఎదగాలనుకోవడం సర్వనాశనానికి దారితీస్తుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.